This is Jeshwant from TASE Model School. I am in 8th standard. ఇదివరకు మనకు ఇంత మంచి అయిపోయిండు అన్నలు ఇద్దరు. ఒక అన్న కూడా ఇక్కడనే మనలాగానే చదువుకొని ఎంతో కష్టపడి కానిస్టేబుల్ అయ్యిండు. ఇంకొక అన్న ఎంపై సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ప్రవీణ్ కుమార్ అన్న పేరు. మనం కూడా ఇక్కడ చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. రోజు ఒక సినిమా చూస్తూ మనం రోజు మొత్తం సినిమానే చూస్తూ ఉంటాం. మనం చదువుకోము. చదువులో ఎట్లేమంటే మనకు తెలియదు. ఇప్పుడు మనకు కష్టపడాల్సిన టైంలో కష్టపడకుంటే ఆ తర్వాత మనం ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడే కష్టపడ్డామనుకో మనం రేపటి రోజు సుఖంగా ఉంటాం. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు చదువుకోవచ్చు, రేపు చదువుకోవచ్చు, పోస్ట్ వేసేసారు ఎంత అంటే ఇప్పుడు ఎప్పుడు వేసినప్పుడు అప్పుడే వేయాలి. ఇప్పుడు వేద్దాం రేపు చేద్దాం అనకూడదు. ఎప్పుడు వేస్తామో అప్పుడు వేయాలి. అప్పుడు వేస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది. అది మళ్ళీ రేపు చేద్దాం ఎల్లుండి వేద్దాం అన్నాం అనుకో పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక పని ఏదైతే అనుకుంటామో అది చేయాలి, వెంటనే చేసేయాలి. మళ్ళీ మనం రోజు సార్ మనకు చెప్తూనే ఉంటాడు, ఇది పాటించాలి అది పాటించాలి, ఫోన్లు తెద్దు, ఫోన్లు చూడద్దు హాస్టల్లో అని సార్ ఎంతోమందికి చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు వినరు. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎప్పుడైనా వింటాడు, సార్ చెప్పింది పాటిస్తాడు. కానీ మనం ఈ అన్నలు కూడా చెప్పిళ్ళు ఇంతకుముందే, కానీ ఎందరు మంది విన్నాలో ఎందరు మంది వినలేరు. అది పాటించిన వాడే గొప్ప వ్యక్తి. చదువుకోవాలని ఉన్నవాడు ఎక్కడ ఉన్నా చదువుకుంటాడు, ఎదురైనా చదువుకుంటాడు. మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి అక్కడ చేనులో పనిచేసి మీకు ఇక్కడ వెంటనే ఫోన్ పైసలు కావాలంటే వెంటనే ఫోన్ పైసలు పంపించి మనం ఇక్కడ వెంటనే దుకాణంలో ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ ఆ పైసలు ఏమిటికి ఉపయోగించుకుంటున్నాం? మేము మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఒక 100 రూపాయలు పంపిస్తున్నారు. ఆ 100 రూపాయలు ఒకసారి మీరు కష్టపడి మీరు ఒకసారి దుకాణంలో పైసలు ఖర్చు చేసి చూడండి. మీకు అప్పుడు మీరు ఖర్చు చేయలు. ఎందుకంటే మీకు ఆ పైసల విలువ తెలియదు. అక్కడ అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి ఇంటికాడ వాళ్ళు కష్టపడితే మనం ఇక్కడ ఫ్యాన్ల కింద కొని మంచిగా సినిమా చూసుకుంటే మనం ఉంటాం. కానీ అలా మన అమ్మ నాన్నలు ఇంటికాడ ఏమనుకుంటారు, నా కొడుకాడ ఎంత మంచి చదువుకొట్టిండో, నాకు ఎంత మంచి పేరు తెస్తాడో అని ఇంటికాడ అనుకుంటారు. మనం చేసేది మొత్తం చదువుకోం. మనం ఎప్పుడు టైం వేస్ట్ బయటకు పోతాం, అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం. ఒకసారి ఒక బుక్ పట్టుకొని ఊరుకుంటే మంచిగా చదువుకోవచ్చు. మనం ఎంతో మన మంచి జీవితం ఉన్నది. ఇంకా మన జీవితం ఏం అయిపోలే. ఇంకా మనం కూడా జీవితంలో కంపల్సరీ పైకి రావాలా. ప్రతి ఒక్కరు ఇలా ఉన్న హాస్టల్ అందరూ అందరికీ చేపించుకోవాలి. జీవితంలో ఎందరో మంది పేదరికం నుంచి పెద్దవాడికి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశంలో. తినడానికి అన్నం లేదు కానీ కష్టపడి చదువుతూ ఉంటారు కొందరు. మనమైతే మనకు అన్నీ ఉన్నాయి కానీ మనం ఏం చేయం. మనకు అమ్మలు సండే అంటే ఆదివారం వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తలు తెస్తలు మనకేమైనా కావాలంటే అవన్నీ మనం కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడతాం. కానీ మనం చదవం. ఎందుకు చదవం? చదవాలి మనం. వాళ్ళు ఎందుకోసం అసలు నా కొడుకు ఏం చదువుకుంటున్నాడో, వాళ్ళకి ఏం తక్కువ పడుతుందో అవన్నీ ఇచ్చిపోతారు. వాళ్ళకి మనం ఏమన్నా ఇచ్చిపోవాలి. చచ్చిపోయేటప్పుడు మనం చచ్చిపోయే లోపల ఏదైనా ఇచ్చిపోవాలి. డైలీ పొద్దున అందరు లేవాలి. పొద్దున లేసి ఏమవుతుంది అంటే పొద్దున వేసి స్నానం చేయాలి. పొద్దున వేసి స్నానం చేస్తే మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. యోగా చేయాలి. పొద్దున లేవడం ఎంత ఈజీ. పొద్దున లేవడం ఎలా అంటే నువ్వు నైట్ పండుకునేటప్పుడు అలారం పెట్టాల్సిన అవసరం లేదు, ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అలారం పెట్టకుండా నువ్వు లేచిపోతావు. ఎట్లా చేస్తావు అంటే నువ్వు పండుకునేటప్పుడు నైట్ ఒకటి పెట్టుకోవాలి, నేను పొద్దున లేవాలి కంపల్సరీ లేచి పని చేస్తా అంటే ఆటోమేటిక్ నీకు లేపేస్తుంది నీ మైండ్. నువ్వేం పెట్టుకోక నేను లేస్తా అంటే నీ మైండ్ లేపది. కంపల్సరీ చేస్తా అంటేనే నీ మైండ్ లేపేస్తుంది ఆటోమేటిక్. నీ అలారం అవసరం లేదు, ఏం అవసరం లేదు నీకు. పొద్దున కంపల్సరీ లేవాలి, అందరు చదువుకోవాలి. మీ అమ్మ నాన్న మీకోసం చదువుకోకుండా మీ అమ్మ నాన్నల కోసం మనం చదువుకోవాలి. ఎందుకంటే మీ అమ్మ నాన్న అంతా కష్టపడాటలు. మీ అమ్మ నాన్న కష్టం మీకు ఒళ్ళకి బిడ్డలకు వచ్చింది. తెలిసిన వాడైతే ఇలా తిరుగుతూ ఉండడు. ఇలా ఈ అన్నలు లెక్క చదువుకుంటారు మంచిగా. థ్యాంక్ యూ.